ఈరోజు మనము సెన్సస్ ఆపరేషన్ భాగంగా జిల్లాలో 5K రన్ జిల్లా హెడ్ క్వార్టర్లో చేపట్టడం జరుగుతుంది. లాస్ట్ ఒక వారం నుంచి మీ అందరికీ తెలిసినదే, జిల్లా వ్యాప్తంగా మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్, సెన్సస్ ఆపరేషన్ భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేపడుతున్నాము. సెల్ఫ్ ఎన్యూమరేషన్ జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా 32,000 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ వివరాలు వాళ్ళు స్వయంగానే ఆన్లైన్ పోర్టల్లో sc.census.gov.inలో నమోదు చేయడం జరిగింది. సుమారుగా 1,00,000 మంది దాకా దానిలో పాల్గొన్నారని అనుకున్నాము. అయినా కూడా ఇంకా కూడా జిల్లాలో సుమారుగా 10 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దాంట్లో 30,000 మంది మాత్రమే ఇప్పటికీ సెల్ఫ్గా ఎన్యూమరేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేయడానికి రీజన్ ఏంటంటే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లడము, వాళ్ళు స్వయంగానే ఈ సెన్సస్ ఆపరేషన్లో పాల్గొనడానికి ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. లాస్ట్ ఒక వారం నుంచి రకరకాల డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొదటి రోజు మన డిఆర్డిఏ కావచ్చు, డ్వామా డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను చేయడం జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక థీమ్తో చేస్తున్నాము. అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా సిబ్బందులందరూ కూడా మొట్టమొదటిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ నమోదు చేయాలని కోరుతున్నాను. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50,000 మంది గవర్నమెంట్ సిబ్బందులే ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి నమోదు చేసుకొని మిగిలిన వాళ్ళకి కొద్దిగా దిశానిర్దేశం చేయాలని కోరుతున్నాను. ఇంకా కూడా నెక్స్ట్ రాబోయే ఒక 5-6 రోజు కూడా ఉన్నాయి సెల్ఫ్ ఎన్యూమరేషన్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాసెస్ని వాడుకొని వాళ్ళకి రాబోయే కాలంలో సెన్సస్ చేసినప్పుడు చాలా టైం సేవ్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. అదే కాకుండా ఇదొక బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే సెన్సస్ అన్నది మనం 10 సంవత్సరంలో చేసుకున్న ఒక యాక్టివిటీ. అది ఓటుకి ఏ విధంగా హక్కు ఉందో అదే విధంగా ఉన్న హక్కున్న ఒక యాక్టివిటీ. దానికి సంబంధించిన వివరాలు, సరైన వివరాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే కొంతమందికి దగ్గర అపోహలు ఉన్నాయి. వివరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు పథకాలు ఏదైనా ఇబ్బంది అవుతాయేమో అని. అలాంటి ఇష్యూస్ ఎటువంటి ఉండదు. ఎందుకంటే సెన్సస్ సంబంధించిన వివరాలు మనం ఇండివిజువల్గా ఎటువంటి పథకాలకు కానీ ఎటువంటి స్కీమ్స్కి కానీ పనికి అంటే మనం వాడము అని క్లియర్గా చెప్తున్నాము. ఎందుకంటే సెన్సస్ ఒక చట్టం ప్రకారం చేసిన డేటా కలెక్షన్ యాక్టివిటీ. ఆ డేటాని సెన్సస్ చట్టం కిందే మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి విధంగా మీకు పథకాలు కానీ ఎటువంటి విధంగా దీనికి ఇబ్బంది రాదు. అంటే సెన్సస్ డేటాని మనం దేనికి వాడతామంటే ప్లానింగ్కి వాడతాము. అంటే పలానా ఏరియాలో 30,000 జనాభా ఉన్న చోట్ల ఎక్కడైతే సిహెచ్సి కానీ లేదంటే పిహెచ్సి కానీ అందాలి, లేదంటే సబ్ సెంటర్ అందాలి, లేదంటే మనకు విలేజ్ ఆఫీస్ ఏ విధంగా పెట్టుకోవాలి, లేదంటే మన దగ్గర ఆర్టీసీ బస్సులు సక్రమంగా ఏ విధంగా ఏ ఊర్లకి పంపించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్లానింగ్ కోసమే మనం సెన్సస్ వాడుతాం. కానీ ఇండివిజువల్గా పథకాలకి ఎటువంటి సంబంధం లేదు.